and approaches of curriculum designing లో curriculum designing మొదటిగా టైప్స్ చూసాం. టైప్స్ చూసుకునే ముందు బిఫోర్ గోయింగ్ టు ప్రిపేర్ ద curriculum, 5 things should be keep in our mind, or 5 principles, 5 సూత్రాలను ఆధారంగా చేసుకొని 5 ప్రిన్సిపల్స్ ఆధారంగా చేసుకొని ఏంటి 5 ప్రిన్సిపల్స్ అంటే గోల్, స్పెసిఫికేషన్స్, గోల్, స్పెసిఫికేషన్స్, తర్వాత మెథడ్, తర్వాత లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ద కంటెంట్ అని చెప్పాను, అండ్ మెటీరియల్ రిక్వైర్డ్. ఈ 5 సూత్రాలను ఆధారంగా చేసుకొని చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ చిల్డ్రన్కి, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి 3 రకాల కరికులం డిజైన్ చేశారు. వీటిని ఆధారంగా చేసుకొని ఈ 5 సూత్రాలను ఆధారంగా చేసుకొని 3 types of curriculum has been given for the children with special need children. ఆ 3 ఏంటివి అంటే మొదటిది చైల్డ్ సెంటర్డ్ కరికులం. చైల్డ్ సెంటర్డ్ కరికులంలో చైల్డ్ విద్యార్థిని కేంద్రీకృతమై ఉంటుంది. విద్యార్థి యొక్క అభిరుచి, అతని యొక్క సామర్థ్యం, అతని యొక్క ఇంట్రెస్ట్, వీటి మీద ఆధారపడి చైల్డ్ సెంటర్డ్ కరికులం. టోటల్ గా చైల్డ్ మెయిన్, ఇక్కడ విద్యార్థి కేంద్రీకృత కరికులం. రెండో పాయింట్, రెండో టైప్స్, సెకండ్ టైప్ ఏంటి, యాక్టివిటీ సెంటర్డ్ కరికులం. ఏసిసి అంటే యాక్టివిటీ సెంటర్డ్ కరికులం. యాక్టివిటీ అంటే ఇక్కడ ప్రధానంగా పనికి ప్రాధాన్యత ఇస్తారు, యాక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తారు. యాక్టివిటీ బేస్డ్, పేర్లోనే ఉంది యాక్టివిటీ బేస్డ్. విద్యార్థి కన్నా యాక్టివిటీకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇక్కడ. అయితే యాక్టివిటీ బేస్డ్ తీసుకున్నప్పుడు విద్యార్థి, ముఖ్యంగా మందబుద్ధులు లేదా మానసిక వికలాంగులు, వాళ్ళు విజువల్ గా, వెర్బల్ గా, రియల్ ఎక్స్పీరియన్స్ తో, అటు శబ్దపరంగా కావచ్చు, దృశ్య వాస్తవ అనుభవాలతో యాక్టివిటీ చేస్తారు. కాబట్టి యాక్టివిటీ బేస్డ్ ఆర్ యాక్టివిటీ సెంటర్డ్ కరికులం సెకండ్ వన్ వచ్చింది. థర్డ్ వన్ వచ్చేసరికి హోలిస్టిక్ కరికులం. హోలిస్టిక్ కరికులం అంటే కంప్లీట్ గా సంపూర్ణమైనటువంటి కరికులం, సంపూర్ణమైనటువంటి విద్యా ప్రణాళిక. సంపూర్ణమైనటువంటి విద్యా ప్రణాళికలా అంటే అది క్లాస్ రూమ్ లో కావచ్చు, అదేవిధంగా అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ కావచ్చు. అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ లో చాలా చూసాం మనం. ఫీల్డ్ ట్రిప్స్ కావచ్చు, డెమాన్స్ట్రేషన్ మెథడ్ కావచ్చు, ప్రాజెక్ట్స్, ఎగ్జిబిషన్స్, ఇంకా అదేవిధంగా క్లాస్ రూమ్ లో అయితే పిక్చర్స్, చార్ట్స్, మోడల్స్, టూల్స్, ఆడియో విజువల్స్, ఫిల్మ్ స్ట్రిప్స్, విజిట్స్, ఫీల్డ్ విజిట్స్, ఇవన్నీ చెప్పుకున్నాం. వీటన్నిటి అందువల్ల ఇది సంపూర్ణమైనటువంటి విద్యా ప్రణాళిక.
పిల్లవాడిలో ఆల్రౌండ్ డెవలప్మెంట్లో. సో ఇలా తీసుకొస్తే సాంఘికంగా సంఘంలో లేదా సమాజంలో అందరితో మామూలు పిల్లలతో పాటు వీళ్ళు సమాజంలో తన కాళ్ళ మీద తను అంటే స్వతంత్రంగా జీవించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చూసాం. ఇవి టైప్స్. ఈ 3 టైప్స్ 5 సూత్రాలను ఆధారంగా చేసుకున్నాం. 5 సూత్రాల్లో ప్రధానంగా గోల్, స్పెసిఫికేషన్, మెథడ్, కంటెంట్ అండ్ మెటీరియల్, వీటిని బేసిక్ చేసుకుని 3 రకాలు చూసాము. రైట్, ఇది టైప్స్ గురించి డిస్కస్ చేశాను. దెన్ గో ఫర్ ద అప్రోచెస్ ఆఫ్ కరికులం ఏంటి? అప్రోచెస్ ఆఫ్ కరికులం వచ్చి ఏంటి? అప్రోచెస్ ఏ అప్రోచ్ తో ఫాలో అవుతాము? అప్రోచెస్ ఆఫ్ కరికులం డిజైనింగ్ ముఖ్యంగా బోధనా ప్రక్రియలో ఉపయోగించేటువంటి అప్రోచెస్ అంటే మనం అనుసరించేటువంటి విధానము అని అర్థం. బోధనా ప్రక్రియకు అనుసరించేటువంటి మార్గము లేదా విధానము అప్రోచెస్. ఇది ఎన్ని విధాలుగా చేస్తాము అంటే ఈ అప్రోచెస్ మొత్తము 4 రకాలు. ఏమైంది? కరికులం డిజైన్ అప్రోచెస్ వేరు, టైప్స్ వేరు. అప్రోచెస్ 4 రకాలన్న 4 రకాల అప్రోచెస్ తో కరికులం డిజైన్ చేస్తాము. ఏంటా 4 రకాల అప్రోచెస్ అంటే, మొదటిది డెవలప్మెంటల్ అప్రోచ్. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా? వెరీ క్లియర్. మొదటిది డెవలప్మెంటల్ అప్రోచ్. డెవలప్మెంటల్ అప్రోచ్ అంటే అభివృద్ధి విధానము. అభివృద్ధిపరమైనటువంటి విధానము లేదా అభివృద్ధిపరమైనటువంటి మార్గము, విధానము లేదా మార్గము. ఇంకా అభివృద్ధి ఒకటి డెవలప్మెంటల్ అప్రోచ్. రెండోది అప్రోచెస్ లో ఉన్న ఫంక్షనల్ అప్రోచ్. ఫంక్షనల్ అంటే కార్యక్రమయుత విధానము. కార్యక్రమయుత విధానము అంటే ఫంక్షన్ ప్రధానంగా వాళ్ళు చేసేటువంటి కార్యానికి సంబంధించి అందులో ఉన్నాయి. తర్వాత డిస్కషన్. కార్యక్రమయుత విధానము. మూడోది ఎకలాజికల్ అప్రోచ్. ఎకలాజికల్ అంటే పర్యావరణ విధానము.
పర్యావరణ విధానము, ఎకలాజికల్ అప్రోచ్. 4వది యూనిట్ అప్రోచ్. యూనిట్ విధానము. యూనిట్ అప్రోచ్ అంటే యూనిట్ విధానము. కరికులం అప్రోచెస్ మొత్తం 4 రకాలు. ఒకటి అభివృద్ధి పరమైనటువంటి విధానం, కార్యక్రమయుత విధానం, పర్యావరణ విధానం, యూనిట్ విధానం. సో లెట్ us discuss one by one. First one, డెవలప్మెంటల్ అప్రోచ్ అంటే ఏంది? డెవలప్మెంటల్ అప్రోచ్ లో ముఖ్యంగా లెర్నర్స్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తారు. లెర్నర్స్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తారు. లెర్నర్స్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తారు అంటే అభ్యాసకుని ఎదుగుదల మీద, అభ్యాసకుని యొక్క ఎదుగుదల మీద ఫోకస్ చేస్తారు. ఇక్కడ అభ్యాసకుడు అంటే ఎవరు? ఇక్కడ విద్యార్థి. ఈ విద్యార్థి గ్రోత్ మీద ఫోకస్ చేస్తారు. ఈ పాఠ్యాంశాల అభివృద్ధి అనేది ముఖ్యంగా విద్యార్థి యొక్క ఎదుగుదల మీద ఫోకస్ చేస్తారు. విద్యార్థి ఎదుగుదల అంటే అటు భౌతికంగా కావచ్చు, మరియు మానసికంగా కావచ్చు. ఎదుగుదల ఎలా ఉండాలా? గ్రోత్ అనేది ఎలా ఉండాలా? ఈ ఎదుగుదల అనేది భౌతికంగాను మరియు మానసికంగాను, ఫిజికల్ గాను అండ్ మెంటల్ గాను రెండింటినీ మైండ్ లో పెట్టుకుని కార్యకలాపాలు అనేటివి చేసే విధంగా, ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకుని విద్యా విధానాన్ని రూపొందించడం జరుగుతుంది. భౌతిక మానసికతో పాటుగా యాక్టివిటీస్ ని బేస్ చేసుకుంటారు. యాక్టివిటీస్ అంటే కార్యకలాపాలు. యాక్టివిటీస్ అంటే కార్యకలాపాలని దృష్టిలో పెట్టుకుంటారు. వాళ్ళ యొక్క యాప్టిట్యూడ్ ని దృష్టిలో పెట్టుకుంటారు. యాప్టిట్యూడ్ అంటే ఏంటి? వాళ్ళు ఎంతవరకు దాన్ని చేయగలరు. సామర్థ్యం కాదు, ఎబిలిటీ అంటే సామర్థ్యం. యాప్టిట్యూడ్ అంటే వాళ్ళ యొక్క యోగ్యత అనుకుంటా. యోగ్యత ఎంత చేయగలరు అనేది సామర్థ్యం కిందికి వస్తుంది సార్. అది యోగ్యత, సహజ సామర్థ్యమా? అంతేలేండి, కరెక్ట్. నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, అభిరుచి అంటే ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డెవలప్మెంట్ అప్రోచ్ లో ముఖ్యంగా విద్యార్థి యొక్క ఎదుగుదల మీద, కీప్ ఏ స్టార్ మార్క్ ఓవర్ హియర్, స్టార్ మార్క్ పెట్టండి. విద్యార్థి యొక్క ఎదుగుదల మీద కేంద్రీకరించబడుతుంది. సార్ ఎదుగుదల డెవలప్మెంటా? ఏమండి? డెవలప్మెంట్ కింద వచ్చేది సార్. ఏది అంటే ఇక్కడ మళ్ళీ ఎదుగుదల అంటే భౌతికంగా మానసికంగా అంటున్నారు కదా సార్, అది డెవలప్మెంట్. లెర్నర్ యొక్క గ్రోత్ మీద, గ్రోత్ కి ప్రధానమైనటువంటి పాత్ర ఫోకస్ చేస్తారు. అభ్యాసుని ఎదుగుదలని మనసులో పెట్టుకుంటారు. అది భౌతికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, యాక్టివిటీస్ పరంగా అతనికి యాప్టిట్యూడ్, ఇంట్రెస్ట్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విద్యా కరికులం అనేది తయారు చేస్తారు. ఓకే సార్. ఎక్కడ మీ డౌట్?
అంటే గ్రోత్ అంటే మళ్ళీ మానసికంగా రాదు కదా అని డౌట్ వచ్చింది సార్. అంతే గ్రోత్ ఇప్పుడు పెరుగుదల గ్రోత్ అనేది అనేది మనసుని ఏమి రాదు. గ్రోత్ అంటే అర్థం ఏంటి? పెరుగుదల, మానసిక ఎదుగుదల ఉండదా? మానసిక ఎదుగుదల ఉండదా సార్? భౌతికంగానే ఉంటది కదా సార్. పెరుగుదల అనేది భౌతికంగానే ఉంటది కదా. ఫిజికల్ అండ్ మెంటల్ సార్, బోత్. డెవలప్మెంట్ ఇస్ ఫిజికల్ అండ్ కాదు, మీరు చెప్పేది ఓన్లీ ఫిజికల్ డెవలప్మెంట్ మాత్రం ఆలోచించినప్పుడు ఫిజికల్ గా పెరిగిందా లేదా అంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, ఫస్ట్ క్లాస్ లో వాడు ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటాడు, సెకండ్ కి ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటాడు, థర్డ్ కి ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటాడు, కంటెంట్ నేర్చుకునే విధానంలో పెరుగుతుందా లేదా అది మనకు కనిపిస్తుందా? అదే సార్, మళ్ళీ అప్పుడు డెవలప్మెంట్ అయిపోయిందిగా అంటున్నా. డెవలప్మెంట్ చెప్పేది డెవలప్మెంట్ లో అప్రోచే కదా ఇవన్నీ సార్. డెవలప్మెంట్ లో పెరుగుదల, గ్రోత్ వేరు కదా సార్. సార్ డెవలప్మెంట్ లో రెండు వస్తాయి సార్. పెరుగుదల వస్తుంది, అవును సార్, రెండు వస్తాయి సార్. వికాసం రెండు వస్తాయి. గ్రోత్ అంటే సెపరేట్ సార్. అందుకని వస్తుంది. వికాసం అంటే మానసిక డెవలప్మెంట్ లో గ్రోత్ కూడా. గ్రోత్ అంటే పెరుగుదల అంటే జనరల్ గా మామూలుగా ఫిజికల్ గా పెరగడం అని కాదు, డెవలప్మెంట్ అని అర్థము. ఇంకా కన్ఫ్యూజ్ గా ఉందా పదం? సార్ లేదు సార్, కంటిన్యూ చేయండి సార్. కాదు, ఆ డౌట్ డెవలప్మెంట్ అంటే ఓన్లీ ఫిజికల్ డెవలప్మెంట్ అనుకుంటున్నామా, మెంటల్ డెవలప్మెంట్ రాదా? సార్ రెండు వస్తాయి సార్. ఫిజికల్ అంటే డెవలప్మెంట్ లో ఒక భాగమే ఫిజికల్ సార్ అది. అవును, అందుకే కదా డెవలప్మెంట్ అప్రోచెస్ లో కదా ఫిజికల్ మెంటల్ చెప్పుకున్నది. అర్థం కదా మేడం? సార్ కరెక్టే సార్ మీరు చెప్పేది, చెప్పండి అంటున్నాను. ఓకే, డెవలప్మెంటల్ అప్రోచెస్ లో ప్రధానంగా విద్యార్థి యొక్క ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుంటారు అని చెప్పాను. అది ఎదుగుదల దేంట్లో, అటు భౌతికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. అంటే యాక్టివిటీ బేస్డ్ కూడా తీసుకుంటారు. యాక్టివిటీ బేస్డ్ కార్యకలాపాలు చేసే కార్యకలాపాల్లో వాళ్ళ యొక్క యాప్టిట్యూడ్, ఇంట్రెస్ట్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని విద్యా ప్రణాళిక అనేది తయారు చేస్తారు. సో ఇది డెవలప్మెంటల్ అప్రోచ్. నెక్స్ట్ రెండో అప్రోచ్ ఏంటి? ఫంక్షనల్ అప్రోచ్. ఫంక్షనల్ అప్రోచ్ కార్యక్రమయుత విధానము. ఏందా కార్యక్రమయుత విధానము అంటే, ఈ సెకండ్ వన్ ఫంక్షనల్ డెవలప్మెంట్ అన్న కార్యక్రమయుత విధానం అంటే ముఖ్యంగా మేధో వైకల్యం కలిగిన విద్యార్థులు, ఆ విద్యార్థులకు బోధించేటువంటి పాఠ్యాంశాల్లో ప్రధానంగా మనం సామాజిక అవగాహన మీద దృష్టి పెట్టాలా. థ్యాంక్ యూ. మేధో వైకల్యం గల విద్యార్థులకు మనం బోధించేటప్పుడు ముఖ్యంగా సామాజిక అవగాహన, సోషల్ కాంపిటెన్స్, సామాజిక అవగాహన, సోషల్ కాంపిటెన్స్ మీద దృష్టి సారించాలని చెప్తుంది. అదేవిధంగా ఎవరైతే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారో వాళ్ళని వీలైనంత వరకు సమాజంలో స్వతంత్రంగా జీవించేటట్టు తయారు చేయాలంటే ఆ విద్యా ప్రణాళిక సాధారణ పాఠశాలలో సమ్మిళిత విద్య వైపు
సాధారణ పాఠశాలలో సమ్మిళిత విద్య వైపు ప్రోత్సహించే విధంగా ఉండాలా? సాధారణ పాఠశాలలో ఎవరిది ప్రత్యేక విద్యార్థులు ఉన్నారో, ప్రత్యేక లేదా మేధావైకల్యం గల, ముఖ్యంగా మేధావైకల్యం కలిగిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమాజంలో స్వతంత్రంగా జీవించేటట్టు చేయడానికి ప్రధానంగా మనం సాధారణ పాఠశాలలో వారిని సమ్మిళితం అంటే జనరల్ స్కూల్లో వెళ్ళి ఫంక్షనల్లో వెళ్ళి ప్రధానంగా జనరల్ స్కూల్లో ఇంక్లూజన్ వైపుకు దారి తీయాలా? అంటే ప్రత్యేకమైనటువంటి పిల్లలు సపరేట్గా కూర్చుని పెట్టుకుంటా జనరల్ పిల్లలు కూర్చునేటట్టు చేయాలా? అదేవిధంగా వీళ్ళకి విద్యా కరికులం ప్రధానంగా వొకేషనల్ వైపు ఫోకస్ చేయాలా? వృత్తి విద్యా విధానం వైపు ఫోకస్ చేయాలా అంటాడు. రైట్. అక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకు చెప్పుకున్న దాంట్లో అంటే కార్యక్రమయుత విధానంలో మేధోవైకల్యం కలిగిన విద్యార్థుల్ని సోషల్ కాంపిటెన్స్ అంటే సామాజిక అవగాహన మీద దృష్టి సారించాలా? ఫస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఈ పిల్లలని సాధారణ పాఠశాలలో సమ్మిళితం వైపు సౌండ్ వస్తుందా? డోర్ క్లోజ్ చేసు. సాధారణ పాఠశాలలో సమ్మిళితం వైపు వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉండాలా? అదేవిధంగా ముఖ్యంగా వీళ్ళకి వొకేషనల్ కోర్సు మీద అవగాహన కల్పించడానికి వొకేషనల్ కోర్సు వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించాలా? అలా చేసినట్లయితే సమాజంలో వాళ్ళు స్వతంత్రంగా జీవించడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, అదేవిధంగా విద్యా ప్రణాళికలో ముఖ్యంగా మేధోవైకల్యం గల పిల్లల్ని ఇటు రీడింగ్ లోను, రైటింగ్ లోను, అర్థమెటిక్ లోను, సమయపాలనలోను, ట్రావెలింగ్ రవాణా విధానంలోను, మనీ విషయంలోను నైపుణ్యాలను సాధించే విధంగా విద్యా ప్రణాళిక ఉండాలా? విద్యా ప్రణాళిక అనేది ఎలా ఉండాలంటున్నాడంటే రీడింగ్, రైటింగ్, చదవడం, రాయడం, అర్థమెటిక్ గణితపరంగా, సమయము, ట్రావెలింగ్, రవాణా, మనీ, వీటిల్లో నైపుణ్యాన్ని సాధించే విధంగా విద్యా ప్రణాళిక ఉండాలా అంటాడు. నెక్స్ట్, ముఖ్యంగా మధ్యస్థ లేదా తీవ్ర వైకల్యం గల ఎంఆర్ పిల్లల్ని కార్యక్రమయుత శిక్షణకి మొగ్గు చూపించాలా అంటాడు. మారుస్తాను. అంటే మధ్యస్థ అంటే మోడరేట్ పిల్లల్ని, సివియర్ పిల్లల్ని, మోడరేట్ అండ్ సివియర్ పిల్లల్ని ఈ ఫంక్షనల్ అప్రోచెస్ వైపు దృష్టి సారించాలా అంటాడు. మధ్యస్థ అంటే మోడరేట్, తీవ్ర వైకల్యము అంటే సివియర్. మోడరేట్ అండ్ సివియర్ పిల్లల్ని క్రియాత్మక కార్యకలాపాలపై
దృష్టి సారించాలా. మైల్డ్ మధ్యస్థం అంటే మోడరేటే కదా. మోడరేట్ అండ్ సివియర్ పిల్లల్ని క్రియాత్మక కార్యకలాపాలపై అంటే యాక్టివిటీ బేస్డ్ వీటి మీద ఎక్కువ దృష్టి సారించాలా అంటాడు. నెక్స్ట్ అదేవిధంగా వీళ్ళు తయారు చేసేటువంటి పాఠ్య ప్రణాళికలో దైనందిన కార్యక్రమాలకు చోటు ఉండాలా. దైనందిన కార్యక్రమాలు అంటే ఏంటివి? డే టు డే లైఫ్, డే టు డే యాక్టివిటీస్ ఉన్నాయి కదా, రోజువారీ కార్యక్రమాలు, వాటి మీద దృష్టి సారించాలా. ముఖ్యంగా ఈ విద్యా విధానంలో పర్సనల్ అంటే దీంట్లో ఏది? దైనందిన కార్యక్రమాల్లోనూ పర్సనల్ వ్యక్తిగతంగా, సోషల్ సాంఘికంగా, పర్సనల్ వ్యక్తిగతంగా, సోషల్ సాంఘికంగా, ఆక్యుపేషనల్ వృత్తిపరంగా, అదేవిధంగా రిక్రియేషనల్ అంటే ఏమంటాం? వినోద కార్యక్రమాలు వినోద కార్యక్రమాలకు అవకాశం కల్పించాలా. ఈ పాఠ్యాంశంలో పాఠ్య ప్రణాళికలో తయారు చేసేటువంటి కంటెంట్లో ప్రధానంగా డే టు డే లైఫ్ రోజువారీ కార్యక్రమాలకు పర్సనల్, సోషల్, ఆక్యుపేషనల్ వ్యక్తిగతంగా, సాంఘికంగా, వృత్తిపరంగా, అదేవిధంగా వినోదపరంగా ఆలోచించేటట్టు చేయాలా. నెక్స్ట్ ఈ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ ఏమున్నాయో ఒకసారి చూడండి. డే టు డే లైఫ్ యాక్టివిటీస్ అంటే జనరల్ గా మనకు తెలిసినట్టు డే టు డే లైఫ్ యాక్టివిటీస్ అంటే బ్రష్ చేయడం, డ్రెస్సింగ్ బట్టలు వేసుకోవడం, ఈటింగ్ తినడం, డ్రింకింగ్ తాగడం, టాయిలెటింగ్, కమ్యూనికేషన్. ఏమన్నా పాఠ్య ప్రణాళికలో రోజువారీ కార్యక్రమాలు ఉండాలా. డే టు డే లైఫ్ అన్నాం. డే టు డే లైఫ్, పర్సనల్, సోషల్, సమ్ అదర్ ఆక్యుపేషనల్ అండ్ రిక్రియేషన్ అన్నాం కదా. ఇక్కడ డే టు డే లైఫ్ అంటే ఏంటివి? బ్రషింగ్ చేయడము, డ్రెస్ వేసుకోవడం, ఈటింగ్, నెక్స్ట్ డ్రింకింగ్, టాయిలెటింగ్, కమ్యూనికేషన్. వీటి మీద విద్యా ప్రణాళికకి ప్రధానమైనటువంటి పాత్ర ఇవ్వడానికి ప్రయత్నించాలా. రైట్. ఒకసారి మీరు కార్యక్రమయుత లేదా ఫంక్షనల్ విధానంలో గమనిస్తే మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఎక్కడ జరుగుతుందంటే, మొదటిది సోషల్ కాంపిటెన్స్ ఇవ్వాలా, సామాజిక అవగాహన మీద కల్పించాలా, అక్కడ స్టార్ మార్క్ పెట్టుకోండి. అదేవిధంగా సమ్మిళితం వైపు మరి వృత్తి విధానం వైపు దృష్టి సారించాలని చెప్పండి. రెండో పాయింట్ అక్కడ స్టార్ మార్క్ పెట్టుకోండి. రోజువారీ అనేది ఎక్కడ మీకు తెలిసింది, ఏడ వచ్చినా మనకు కనిపెట్టేస్తాం. డైలీ లివింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా చూస్తే మనకు అర్థమైపోతాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక పాయింట్, మోడరేట్ అండ్ సివియర్ వాళ్ళకి క్రియాత్మక కార్యకలాపాల మీద శిక్షణ ఇవ్వాలా.
అక్కడ స్టార్ మార్క్ పెడతాను. మోడరేట్ అండ్ సివియర్ వైకల్యం కలిగిన వారికి క్రియాత్మక కార్యకలాపాలలో శిక్షణ ఇవ్వాలా? ఈ 3 పాయింట్ల మీద స్ట్రెస్ చేసుకోండి. ఇది కార్యక్రమేత విధానము. ఈ కార్యక్రమేత విధానంలో జస్ట్ వేటి మీద ఫోకస్ చేయాలా విద్యా ప్రణాళిక అనేది డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మూడవది ఏంటి? ఎకలాజికల్ అప్రోచ్. పర్యావరణ సంబంధిత విధానము. పర్యావరణ సంబంధిత విధానము. ఈ పర్యావరణ సంబంధిత విధానము అంటే ఏంటి అంటే, ఒక సైంటిస్ట్ అంటాడు, ఇద్దరు కలిసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే, రాసుకోండి స్టేట్మెంట్. ఒక పిల్లవాడి నైపుణ్యాలు లేదా ప్రవర్తన అంచనా వేయాలంటే, ఒక పిల్లవాడి నైపుణ్యాలు లేదా ప్రవర్తనని అంచనా వేయాలంటే వివిధ పర్యావరణ కారకాలను పరిగణలోకి తీసుకోవాలా అంటాడు. ఒక పిల్లవాని నైపుణ్యము, ప్రవర్తన లేదా నైపుణ్యం అనుకోండి. నైపుణ్యం లేదా ప్రవర్తన నైపుణ్యం బాగాలేదండి పదం. ప్రవర్తన నైపుణ్యం. ఒక పిల్లవాని ప్రవర్తన నైపుణ్యాలని అంచనా వేయాలంటే వివిధ పర్యావరణ కారకాలను పరిగణలోకి తీసుకోవాలా అంటాడు. ఎవరన్నారంటే మాట వాలెస్ అండ్ లార్సెన్. వాలెస్ అండ్ లార్సెన్ 1978లో అంటాడు. ఇప్పుడు మైండ్ స్టేట్మెంట్ ఇచ్చారు పర్యావరణ గురించి. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను అబ్జర్వ్ చేయాలా, వ్యక్తిలో ఉండేటువంటి నైపుణ్యాలను అబ్జర్వ్ చేయాలంటే ముందుగా పర్యావరణ కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని అప్పుడు మాత్రమే ఆ నైపుణ్యాలను చెక్ చేయడానికి ప్రయత్నించు. వాలెస్ అన్న లార్సెన్. ఇంగ్లీష్లో రాసుకోండి స్టేట్మెంట్. ఇఫ్ ఏ చైల్డ్ ఈస్ టు బి అసెస్డ్, if a child is to be assessed, ఒక విద్యార్థిని అసెస్మెంట్ చేయాలంటే, అంచనా వేయాలంటే it is essential that various environmental factors should be taken into the consideration. చూడండి, ఇఫ్ ఏ చైల్డ్ ఈస్ టు బి అసెస్డ్, ఒక విద్యార్థిని అసెస్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా వేరియస్ అంటే వివిధ రకాల ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ పర్యావరణ కారకాలని
దృష్టిలో పెట్టుకోవాలా అని చెప్తాడు. సో ఎవరు చెప్పారు ఈ పాయింట్ ని? వాలెస్, WALLACE, వాలెస్ అండ్ లార్సెన్, LARSEN, లార్సెన్ 1978 లో చెప్తారు. అంటే ఒక మేధావి కలిగిన వ్యక్తులు తన జీవితాలను ప్రభావితం చేసేటువంటి ప్రధానమైన కారకాలే మొదటిది పర్యావరణంగా మనం చెప్పుకోవచ్చు. లేదా మొదటిది అనకూడదు, కానీ పర్యావరణ కారకాలు వ్యక్తుల యొక్క జీవితం, ముఖ్యంగా మేధోవైకల్యం గల వ్యక్తుల జీవితాలని ప్రభావితం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే ఒక మేధోవైకల్యం కలిగినటువంటి విద్యార్థి గ్రామీణ ప్రాంతంలో ఉన్నాడు, పట్టణ ప్రాంతంలో ఉన్నాడు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఎంఆర్ పిల్లాడు ఉన్నాడు, పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి ఒక ఎంఆర్ పిల్లాడు ఉన్నాడు. అటు గ్రామీణ ప్రాంతంలోనూ ఇటు పట్టణ ప్రాంతంలోనూ ఉన్నారు. ఉంటే జనరల్ గా మన అబ్జర్వేషన్ లో గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఎంఆర్ పిల్లవాడు సహజంగా సమాజంలో కాస్త మిళితం అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇఫ్ కంపేర్ విత్ అర్బన్ ఏరియా బాబుతో పిల్లడితో పోల్చుకున్నప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి మేధోవైకల్యం కలిగిన వ్యక్తి సమాజంలో వెన్ కంపేర్ విత్ అర్బన్ పీపుల్, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యక్తి సోషలైజేషన్ సమాజంలో ఎక్కువ మెలిగేదానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే వాడు నిద్రలేసిన తర్వాత ఇదిగోండి ఇవి గేదెలు ఉన్నాయి, గేదెలు తోలుకెళ్తున్నాడు, లేదా కోళ్ళ పెంపకాలు ఉన్నాయి, లేదా అగ్రికల్చర్ ఉంది, అగ్రికల్చరు నిద్రలేసి కాడు కట్టుకునే తల్లిదండ్రులు పొలంలోకి తీసుకెళ్తారు. సోషలైజేషన్, ఇది పొలము, ఇవి ఎద్దులు, లేదా ఇది ట్రాక్టరు, ఇది దున్నాలా, కొంత అవగాహన అనేది వాడికి కలుగుతుంది. కానీ పట్టణ ప్రాంతంలో ఉండే పిల్లవాడిది ట్రాక్టరా అంటే ఆ ట్రాక్టరా ఎట్లా ఉంటది, ఒకసారి చూపిస్తే ఇది ట్రాక్టర్ అనేది ఐడియా ఉంటుంది. చాలా విషయాల్లో పట్టణ ప్రాంతంలో ఉండేళ్ళు గ్రామీణ ప్రాంతంతో పోల్చుకున్నప్పుడు వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ అంటే సోషలైజేషన్ కాస్త తక్కువగా ఉండేదానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు, పర్యావరణ కారకాలు మేధావైకల్యం కలిగిన వ్యక్తుల మీద బాగా ప్రభావితం చూపించేదానికి అవకాశం ఉంది. ఇటు వ్యక్తిగతంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, స్కూల్లో కావచ్చు, పాఠశాలలో కావచ్చు, రిక్రియేషన్ లాంటి సహజ వాతావరణాన్ని వీళ్ళకి దగ్గరగా తీసుకొచ్చినట్లయితే వీళ్ళ మార్పు ఎక్కువ వస్తుంది. పాయింట్ రాసుకో. వ్యక్తిగతంగా, సామాజికంగా, పాఠశాలలో, వినోద కార్యక్రమాల్లో, వ్యక్తిగతంగా పర్సనల్లీ, సామాజికంగా సోషల్లీ, పాఠశాలలు, స్కూళ్ళు, వినోద కార్యక్రమాలు, రిక్రియేషనల్ ప్లేసెస్, వీటికి తీసుకెళ్లితే వీళ్ళని సహజ వాతావరణానికి దగ్గరగా సంబంధాన్ని కలిగి ఉంటారు. సహజ వాతావరణానికి చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటారు. కాబట్టి దీన్ని బట్టి మనం మేధోవైకల్యం గల పిల్లలు గ్రామీణ ప్రాంతంలో ఉన్న పిల్లలు పట్టణ ప్రాంతాలతో కన్నా కాస్త మెరుగైనటువంటి సమాజ అంటే సోషలైజేషన్ కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కల్చరల్ అండ్ వొకేషనల్ ఫ్యాక్టర్స్ కూడా ఇక్కడ ప్రభావితం చూపిస్తాయి.
కల్చరల్, సాంస్కృతికమైనది. కల్చరల్ మరియు వొకేషనల్, వృత్తిపరమైన విధానాలు వీళ్ళ మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి. ఇవి ఎకలాజికల్ అప్రోచ్. ఇక మెయిన్ మనకు పర్యావరణంలో వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ గుర్తు రావాల. వాలెస్ అండ్ లార్సెన్ అనే అతను ఏమంటాడంటే, ఇది జనరల్ స్టేట్మెంటే, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన నైపుణ్యాలను అంచనా వేయాలంటే అతను చుట్టూ ఉండేటువంటి పర్యావరణ కారకాలను పరిగణలోకి తీసుకోవాలా అని అది చెప్తారు. ఎగ్జాంపుల్ గా పట్టణ మరియు రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ ఎంఆర్ పిల్లలను గమనించినట్లయితే, రూరల్ లో ఉండేటువంటి పిల్లలు దే ఆర్ మోర్ సోషలైజేషన్ కంపేర్ విత్ అర్బన్ ఏరియాస్. ఇది మూడవది. నెక్స్ట్ 4వ అప్రోచ్ ఏంటంటే యూనిట్ విధానము, యూనిట్ అప్రోచ్. యూనిట్ లేదా యూనిట్ అప్రోచ్. ఈ యూనిట్ అప్రోచ్ ని థీమాటిక్ అప్రోచ్ అని కూడా అనొచ్చు. థీమాటిక్, థీమాటిక్ అప్రోచ్. థీమ్ ని యూనిట్ అప్రోచ్ లేదా థీమాటిక్ అప్రోచ్ అంటాం. తెలుగులో ఇది యూనిట్ అప్రోచ్ ఏమో యూనిటే, థీమాటిక్ అంటే నేపథ్య విధానము అంటాం. నేపథ్య విధానము, యూనిట్ ఆర్ నేపథ్య విధానము. ఏంది యూనిట్ ఆర్ నేపథ్య విధానం అంటే, నేపథ్యాన్ని ప్రధానంగా తీసుకొని కాన్సెప్ట్ ని బోధిస్తారు. అంటే ఒక థీమ్ ద్వారా కాన్సెప్ట్ ని బోధిస్తారు. థీమ్ ద్వారా, థీమ్ అంటే నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కాన్సెప్ట్ ని బోధిస్తారు. ఒక కాన్సెప్ట్ ని దృష్టిలో పెట్టుకొని కాన్సెప్ట్ మొత్తాన్ని బోధిస్తారు. ఎలా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ తీసుకుందాం. అది దేంట్లోనే వస్తుంది, సైన్స్ లో కావచ్చు, సోషల్ లో కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు. ఎవరున్నానా? వన్ సెకండ్ ప్లీజ్. ఒక్క నిమిషం లైన్ లో. Stopped. అప్రోచ్ అన్నాం. యూనిట్ అప్రోచ్ లో యూనిట్ లేదా థీమాటిక్ అన్నాం. ఈ థీమాటిక్ అంటే థీమ్ ని అంటే నేపథ్యం అనేది కరెక్ట్ వాడేనా? ఒక థీమ్ అంటే ఏదో ఒక థీమ్ ని తీసుకొని కాన్సెప్ట్ ని బోధించడం జరుగుతుంది, లేదా కంటెంట్ ని బోధించడం జరుగుతుంది. ఒక థీమ్ అంటే ఒక ట్రాన్స్పోర్ట్ అనే థీమ్ తీసుకుందాం. ట్రాన్స్పోర్ట్ అనే థీమ్, ఇది ఒక థీమ్. ట్రాన్స్పోర్ట్, రవాణా అనేది ఒక థీమ్ తీసుకుందాం. ఈ థీమ్ లో అన్ని రకాల సబ్జెక్టులు బోధించడానికి ప్రయత్నిస్తాం. ఎలా? ఒక విద్యార్థి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాడు, లేదా ఒక ఊరు నుంచి మరో ఊరికి, ఏ అనే ఊరు నుంచి
బి అనే ఊరికి ప్రయాణించాడు. ప్రయాణించాడంటే ఇక్కడ ఏమేమి గమనిస్తున్నాం అక్కడ మనం? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ప్రయాణించాడా? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ప్రయాణించాడు అంటే కొంత దూరం అనేది ప్రయాణించాడా? దూరము, దూరం, డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది ఆడికి. డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకోగలిగినాడు. మరి ఈ ఊరు నుంచి ఆ ఊరికి ప్రయాణించడానికి ఎంత ఛార్జ్ తెలుసు వాడికి? ఛార్జ్ ఎంత ఛార్జ్ ఇవ్వాలా? ఒక 10 రూపీసా, 20 రూపీసా, 30 రూపీసా, 15 రూపీసా? అంటే ఛార్జ్ అనేటువంటి ఒక అమూర్త పదం కూడా అక్కడ కొంత ఛార్జ్, కొంత డబ్బులు వీళ్ళకి ఇవ్వాలా. కాంక్రీట్ ఒక మైండ్ లో ఒక భావన ఏర్పడింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే కొంత అమౌంట్ పే చేయాలా, అది 10 రూపీస్ పే చేయాలా. మనీ 10 రూపీస్, 10 రూపాయలు అనేది మ్యాథమెటికల్ కాన్సెప్ట్ డెవలప్ అయిందా? అంటే ఈ విధానంలో అక్కడ డిస్టెన్స్ ని గమనిస్తాము. థీమ్ బేసిక్ తీసుకుని డిస్టెన్స్ ఎంత దూరం ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణించాలంటే కమ్యూనికేషన్, ఆ డ్రైవర్తో లేదంటే ఒక కండక్టర్తో కమ్యూనికేషన్, ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణించాలా. కమ్యూనికేషన్ డెవలప్ అయిందా? అంటే ఒక థీమ్ని ఆధారంగా చేసుకొని మనం అన్ని రకాల సబ్జెక్టులు బోధించడానికి ప్రయత్నిస్తాం. ఆ థీమే ఇక యూనిట్ ట్రాన్స్పోర్ట్ అనే ఒక యూనిట్. ఈ యూనిట్ లో అన్ని రకాల భావాల్ని వాళ్ళు వ్యక్తపరిచే విధంగా మనం నేర్పించడానికి ప్రయత్నిస్తాము. ఇది యూనిట్ విధానము అంటాం. ఇక్కడ మనీ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఏ నుంచి అడిగి ఎంత దూరం, ఎంత టైం పడుతుంది? 1 అవరా, 2 అవరా, లేదంటే 15 మినిట్సా, 10 మినిట్సా? అంటే టైం అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది అక్కడ. ఇది దూరం అనే మెజర్మెంట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఒక యూనిట్ ని ఆధారంగా చేసుకొని ఇన్ని నైపుణ్యాలను మనం పిల్లవాడిలో వృద్ధి చెందించవచ్చు లేదా పిల్లవాడిలో కలిగించవచ్చు. అయితే ముఖ్యంగా ఈ యూనిట్ అప్రోచ్ చేయాలంటే ముందస్తు ప్రణాళిక అనేది ఇంపార్టెంట్. రిసోర్స్ ఏర్పాటు చేసుకోవాలా, ఒక సిస్టమేటిక్ ప్లాన్ తో ముందుకు వెళ్ళాలా, లేదంటే యూనిట్ ప్లాన్ సక్సెస్ చేయడం కష్టం. సో ఇది మనం అప్రోచెస్ లో చూస్తాం. అప్రోచెస్ లో మనకు యూనిట్ లో 1.1 ఏమో మీనింగ్ డెఫినేషన్ చెప్పాము. యూనిట్ 1.1 లో అంటే 1 అని ఎందుకు అంటున్నారంటే సెకండ్ ఇయర్ సిలబస్ కాబట్టి 1, 2, 3 యూనిట్ గా తీసుకున్నాం, లేదా 6th యూనిట్ అయినా అనుకోవచ్చు, మన ఇష్టం. 1.1 లో మీనింగ్ డెఫినిషన్స్ ఇది ఇంపార్టెంట్. 1.2 లో టైప్స్, అప్రోచెస్. టైప్స్ 3 రకాలు, అప్రోచెస్ 4 రకాలు, ఇవి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ 1.3కి వస్తే ఇది సెకండ్ ఇయర్ సిలబస్ కాబట్టి ఫస్ట్ యూనిట్ గా కన్సిడర్ చేశాను. మీరు 6.1, 6.2 రాసుకున్నా ఇబ్బంది లేదు. 1 అనుకో, కామన్ గా ఒకటే తీసుకుందాం అనుకోవద్దు, 1 అనుకుందాం. ఓకేనా? కన్ఫ్యూజ్ అవుతారంటే 6.1 అనుకోండి, 6.2, 6.3. 6.3కి వచ్చేకలికి దేని గురించి అడుగుతున్నాడంటే కరికులం డొమైన్స్. ఒకసారి సార్ వచ్చాను చూడండి. కరికులం డొమైన్స్ ఒకసారి గమనించండి. వచ్చినారు సార్? హలో, Recording stopped.
హలో, రాలేదు. స్టిల్ స్టక్. ట్రాఫిక్ లో ఉన్నాను సార్, తీసుకోలేదని టెస్ట్ పెట్టారు. ట్రాఫిక్ లేదు, స్టక్ అయ్యారంట, ఈరోజు తీసుకోలేను సార్ అని పెట్టి మెసేజ్. Recording in progress. నెక్స్ట్ 6.3కి వచ్చినప్పుడు కరికులం డొమైన్స్. ఏ రంగాల్లో కరికులం అనేది విద్యా విధానం యొక్క ఏ రంగాల్లో చేయాలని ఆలోచించినప్పుడు ప్రధానంగా ఏ డొమైన్స్ ఉన్నాయి అంటే 5 డొమైన్స్ చెప్పడం జరిగింది. మొత్తం 5 డొమైన్లు అనేది పాయింట్ రాదండి ఎగ్జామినేషన్ లో, దాని మీద ఫోకస్ చేయబడాలి. ఎన్ని డొమైన్స్ ఉన్నాయి అనేది రాదు, ఏ డొమైన్స్ ఉన్నాయి అనేది వస్తుంది. ఏంటి అంటే పర్సనల్ డొమైన్, సోషల్, అకాడమిక్, రిక్రియేషనల్, కమ్యూనిటీ లివింగ్. ఈ 5 రకాల డొమైన్స్ చెప్పడం జరిగింది. 1.3లో 6.3లో కరికులం డొమైన్స్ అనేది లెసన్ టాపిక్. కరికులం డొమైన్స్ లో మొత్తం 5 డొమైన్స్ ఉన్నాయి. పర్సనల్ వ్యక్తిగతము, సోషల్ సాంఘిక, అకాడమిక్ విద్యాపరమైన, రిక్రియేషనల్ వినోద కార్యక్రమాలు లేదా వినోదపరమైన, కమ్యూనికేషన్ అది కమ్యూనిటీ లివింగ్ సమాజపరమైన. ఇవన్నీ లివింగే. పర్సనల్ లివింగ్, సోషల్ లివింగ్, అకాడమిక్ లివింగ్, రిక్రియేషన్ లివింగ్, కమ్యూనిటీ లివింగ్ అని అర్థం. రైట్. మొదట్లో డొమైన్స్ లో మొదటిది పర్సనల్. 1, 2, 3, 4, 5. మొదటిది పర్సనల్. వ్యక్తిగతమైనటువంటి డొమైన్లో ముఖ్యంగా మేధావి కలిగిన వ్యక్తులు సమాజంలో గౌరవంగా స్వతంత్రంగా జీవించాలంటే ఈ వ్యక్తిగత, సాంఘిక, విద్య, ఇదేంటిది వినోద, సమాజ కార్యక్రమాల్లో ప్రధాన పాత్ర పోషించాలా. కాబట్టి వీటి మీద ఎక్కువ విద్యా కరికులంలో విద్యా ప్రణాళికలో వీటిని ప్రధానంగా తీసుకున్నట్లయితే వాళ్ళు సమాజంలో గౌరవంగా స్వతంత్రంగా జీవించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొదటిది పర్సనల్ స్కిల్స్. ఏంటా పర్సనల్ స్కిల్స్? డొమైన్స్ లో మొదటిది పర్సనల్ స్కిల్స్.
ఏంటో పర్సనల్ స్కిల్స్ అంటే మేధో వైకల్యం కలిగినటువంటి విద్యార్థులకి ముఖ్యంగా వ్యక్తిగత నైపుణ్యాలని నేర్పించాలా. వ్యక్తిగత నైపుణ్యాలను నేర్పించాలా. వ్యక్తిగత నైపుణ్యాలు ఏంటివి? మేధో వైకల్యం కలిగినటువంటి విద్యార్థికి వ్యక్తిగత నైపుణ్యాలు నేర్పించాలా. ఎలాంటి వ్యక్తిగత నైపుణ్యాలు? ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు బ్రష్ చేయించడం, స్నానం చేయించడం, డ్రెస్సింగ్ వస్త్రాలు చేసుకోవడం, ఏవైతే అదేవిధంగా టాయిలెట్ నేర్పించడం, ఏవైతే డైలీ లివింగ్ థింగ్స్ ఉన్నాయో, డైలీ లివింగ్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటి మీద ఆ స్కిల్స్ ని ప్రధానంగా వాటిని నేర్పించాలా. సో ఈ స్కిల్స్ నేర్పించడం వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ లెవెల్ ఆఫ్ స్కిల్స్ ఎలా డెవలప్ అవుతుందో చూడండి ఒకసారి. ప్రైమరీ లెవెల్లో వాళ్ళు జనరల్ గా ఒక డ్రెస్ వేయడం నేర్చుకున్నారు అనుకోండి, డ్రెస్ వేసే నైపుణ్యాన్ని నేర్చుకున్నారు. ప్రాథమిక దశలో డ్రెస్ వేసుకునేటువంటి నైపుణ్యం నేర్చుకున్నారు. ఆ తర్వాత సెకండరీ స్టేజ్కి వచ్చేకలికి ఏమొస్తారంటే, ఆ బట్టలు ఏదైతే ఉన్నాయో అక్కడ 4 గుంట్లే, వాటికి ఏదైతే మంచిదిగా ఉందో అది. మొదటేమో డ్రెస్ వేసుకోవడం నేర్పించాం ప్రైమరీ లెవెల్లో. సెకండరీ లెవెల్లో వచ్చేకలికి దుస్తులు ఎంచుకునే విధానం వస్తుంది. వాళ్ళలో దుస్తులను ఎంచుకోవడం అంటే 4 రకాల్లో, ఇది బాగుంది, ఇది కాదు, ఇది కావాలి పరాదు అంటే ఒక 4 డ్రెస్లలో ఏ డ్రెస్ నాకు సూటబుల్ అవుతుందో అది ఎంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంటే ప్రైమరీ లెవెల్ నుంచి సెకండరీ లెవెల్లోకి వచ్చేకలికి ఆ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. మొదటేమో డ్రెస్ నేర్చుకోవడం నేర్పించాము. సెకండరీ లెవెల్కి వచ్చేకలికి డ్రెస్ ని ఏది సరైంది అని, ఏ బట్టలు సరైన బట్టలు, ఏ సూటబుల్ అవుతాయి, ఈ మమ్మీవి, ఈ డాడీవి, వీటిల్లో ఈ 4 నాయి, వీటిల్లో ఇదైతే నాకు చాలా బాగుంటుంది కరెక్ట్ గా అని ఒక ఐడెంటిఫికేషన్కి వస్తాడు. అదేవిధంగా బట్టలు ఇస్త్రీ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది, ఇంకొక మీటు పైకి కొంచెం ఆలోచిస్తాడు. ఆలోచన విధానం అనేది మారుతుంది. సో అదేవిధంగా మోటార్ స్కిల్స్ డెవలప్ చేయాలి. మోటార్ స్కిల్ ఏంటి? మోటార్ స్కిల్స్ లో ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. డెవలప్ చేయాలా అంటే కరిక్యులం డొమైన్లో మొదటిది పర్సనల్. ఈ మోటార్ స్కిల్స్ లో కూడా పర్సనల్ స్కిల్స్ కింద వస్తాయి. మొదట వాటర్ తాగడం నేర్పించాం. మోటార్ స్కిల్స్ కదా మనం మాట్లాడేదా. మోటార్ స్కిల్స్ అంటే ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్ రెండు డెవలప్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్, వాటర్ ఫిల్టర్ నుంచి వాటర్ తీసుకోవాలా అనే కాన్సెప్ట్ నేర్పించాం అనుకోండి. వాటర్ ఫిల్టర్ నుంచి, వాటర్ ఫిల్టర్ లో ఉన్నాయి లేదా వాటర్ లో కాకపోతే వేరే దాంట్లో వాటర్ అనేది తెచ్చుకోవాలా. ఆ కాన్సెప్ట్ నేర్పించినప్పుడు ఏమవుతుంది, వీడు మొదటగా వంటగదిలోకి వెళ్తాడు. వంటగదిలోకి వెళ్ళి గ్లాస్ని ఐడెంటిఫై చేస్తాడు. ఉన్న వస్తువులు అన్నిట్లో ఇది గ్లాస్ అవసరం, అంటే వాటర్ తాగడానికి గ్లాస్ అనేది అవసరము అనేది ఐడెంటిఫై చేస్తాడు. ఆ తర్వాత గ్లాస్ ను పట్టుకుంటారు. పట్టుకోవడం అంటే అక్కడ మోటార్ స్కిల్స్. దాన్ని మళ్ళీ ట్యాప్ ని పట్టుకొని ట్యాప్ ఓపెన్ చేసి వాటర్ పట్టుకుంటాడు. అంటే మోటార్ స్కిల్స్ అనేది డెవలప్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా కమ్యూనికేషన్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అవుతుంది. అక్కడ
కమ్యూనికేషన్ అండ్ లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది. కమ్యూనికేషన్ అండ్ లాంగ్వేజ్, భాష మరియు భాషణ అనేది పెరుగుతుంది. భాష మరియు భాషణ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఒక ఎంఆర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే, ఒక ఎంఆర్ పిల్లవాడు తల్లితో లేదా తండ్రితో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి లేదంటే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాడు. బంధువులకి వెళ్ళినప్పుడు దప్పికేసింది. దప్పికేసినప్పుడు నాకు నీళ్లు కావాలా అనే విషయాన్ని తల్లితో చెప్తాడు, లేదా తల్లితో కానీ లేదా తండ్రితో, ఎవరైతే తన తోడుతో వచ్చారో వాళ్ళకి చెప్తాడు నాకు నీళ్లు కావాలా అనే విషయాన్ని. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే కదా, ఎక్కడైనా దప్పికేసింది వాటర్ కావాలని సంభాషణ, కమ్యూనికేషన్ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ పర్సనల్ స్కిల్స్ లో మొదటిది, డొమైన్లలో మొదటిది పర్సనల్ స్కిల్. పర్సనల్ స్కిల్ లో 3 పాయింట్లు మొదటగా చెప్పాం. మెయిన్ గా మొదటగా ఈ మేధో వైకల్యం కలిగే పిల్లల్ని వ్యక్తిగత నైపుణ్యాలు డెవలప్ చేయాలా అన్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? వ్యక్తిగత నైపుణ్యాలని డెవలప్ చేయాలి. ఆ వ్యక్తిగత నైపుణ్యాల్లో చెప్పుకున్నాం ఏంటివి? స్నానం చేయడం, బ్రష్ చేయడం, డ్రెస్సింగ్, ఈటింగ్, రకరకాల, ఇంక మిగతా అన్ని ఇవే అనేవి లేదు, వ్యక్తిగతంగా నేర్చుకునేటివన్నీ. నెక్స్ట్ రెండో పాయింట్ ఏం చెప్పుకున్నాను? వ్యక్తిగత నైపుణ్యాలు డెవలప్ చేయాలి. రెండో పాయింట్ లో మోటార్ స్కిల్స్ డెవలప్ చేయాలి. మూడో పాయింట్ లో కమ్యూనికేషన్ లాంగ్వేజ్ డెవలప్ చేయాలి. ఈ 3 పాయింట్లు ప్రధానంగా చెప్పుకున్నాం. ఆ 3 పాయింట్లు ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాం. సో డొమైన్స్ లో మొదటిది పర్సనల్ స్కిల్స్. నెక్స్ట్ ఈ పర్సనల్ స్కిల్స్ లో ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ అంటే ఇంకా కొన్ని నేర్పించాల్సిన ఉంటుంది. ఏంది? ఈటింగ్, తినడం, మీల్ టైం మేనేజ్మెంట్ అంటాం. మీల్ టైం మేనేజ్, సమయానికి భోజనం చేయడం. పర్సనల్ డొమైన్లో రాసుకోండి. ఈటింగ్, మీల్ టైం మేనేజ్మెంట్, తినడము, భోజనం సమయానికి తినడం, భోజనం సమయానికి తినడం. బాతింగ్, స్నానం చేయడం. స్నానం చేయడం. బ్రషింగ్, బ్రష్ చేయడం. గ్రూమింగ్ అంటే తలదూకోవడం. పర్సనల్ స్కిల్స్ లో గ్రూమింగ్, తలదూకోవడం, డ్రెస్సింగ్. నెక్స్ట్ ముఖ్యంగా అమ్మాయిలకి మెన్స్ట్రల్ హైజీన్, ఋతు పరిశుభ్రత అంటాం. మెన్స్ట్రల్ హైజీన్ గా పరిశుభ్రంగా ఉండాలా మెన్స్ట్రల్ టైంలో, ఋతు పరిశుభ్రత అంటాం. నెక్స్ట్ అదేవిధంగా షేవింగ్, అయిపోయిందా? ఇది పాస్వర్డ్. కరెక్ట్. ఈ ప్రధానమైనటువంటి పర్సనల్ స్కిల్స్ డెవలప్ చేయాలా. సో మొదటి డొమైన్ వచ్చేసి పర్సనల్ స్కిల్. నెక్స్ట్ రెండో డొమైన్ ఏంటి? సెకండ్ డొమైన్ సోషల్ స్కిల్స్. సాంఘిక నైపుణ్యాలు.